మీ భక్తిలో ఉన్న శక్తిని తెలుసుకోండి. క్రైస్తవులుగా చాలామంది మందిరానికి వెళ్ళి వాక్యం చదువుతారు, దేవుని పనిలో అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తారు. మంచిది, దేవునికి స్తోత్రం. అయితే మీ భక్తిలో శక్తి ఉందా అనే ఈ అంశానికి మనం కొన్ని మాటలు ధ్యానించాలి. అయితే చాలామంది క్రైస్తవత్వం అంటే ఒక మతంగా చూస్తారు, ఒక ఆచారంగా చూస్తారు, ఒక క్రమముగా లేదా ఒక పద్ధతి, ఇది రూల్ లా ఫాలో అవుతారు. కాకపోతే విశ్వాసాన్ని, క్రైస్తవత్వాన్ని, మీ విశ్వాసాన్ని మరి భక్తిలా కాకుండా శక్తి, దీనిలో ఉన్న శక్తి మీరు కనుక గమనిస్తే దేవుని అద్భుత కార్యాలు జరుగుతాయి. మరి ఒకసారి యేసు ప్రభు వారు పునరుత్థానం అయ్యాక ఆయన మొదట మగ్దలేయ మరియకి, అంటే 7 దురాత్మలు పట్టబడిన స్త్రీలో, అక్కడ ఆ ఖాళీ సమాధి దగ్గర ఆవిడ ఏడుస్తూ ఉంటే ప్రభువారు తనకి దర్శించారు. దర్శించి అంటారు, నువ్వు గలిలేకి వెళ్ళి నా సహోదరులకు చెప్పు, నా శిష్యులకు చెప్పు, నేను అక్కడ కలుసుకుంటానని మాట ఇచ్చినప్పుడు ఆమె ఎంతో సంతోషంగా ప్రభువు లేచారు, ప్రభు తిరిగి లేచారు అని పరిగెడుతూ ఆనందంతో అరుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడున్న ప్రజలందరూ ఈమెకి పిచ్చి పట్టిందేమో, ఈమెకి మతిస్థిమితం పోయిందేమో అని అనుకుంటున్నారు కొంతమంది. ఇంకొంతమంది ఆశ్చర్యంగా ఉన్నారు, ఏంటి ప్రభు లెగడం ఏంటి, ప్రభు తిరిగి లెగడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ మాటలు కొంతమంది ఆ ఊరి ప్రజలు విని ఎలా విన్నారో, ఎలా ఆ మాట నోటి మౌత్ టాక్ అంటారు కదండి. ఈరోజు సోషల్ మీడియాలో మనం యూట్యూబ్లో చూస్తాం, మీడియా ద్వారా తెలుస్తుంది. కానీ ఆ రోజుల్లో మౌత్ టాక్, మౌత్ పబ్లిసిటీ, అలా నోటి మాట ద్వారా 2 వ్యక్తులు ఇమాయు అనే గ్రామానికి వెళ్తూ ఆ విలేజ్కి వెళ్తూ ఉంటే ఆ 2 మాట్లాడుకుంటున్నారు. కన్వర్జేషన్, ఇద్దరి మధ్యలో జరిగే ఆ సంభాషణలో ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. యెరూషలేంలో జరిగిన సంగతులు, అలాగే యేసు ప్రభు జీవితంలో జరిగిన సంగతులు, ఇవన్నీ విషయాలు మాట్లాడుకుంటున్నారు. అంటే మేబీ వాళ్ళు యేసు ప్రభు శిలువ మరణం సమయంలో బహుశా వాళ్ళు యెరూషలేంలో ఉండకపోయి ఉండొచ్చు. వీళ్ళిద్దరిని విశ్వాసులు అని బైబిల్ సంబోధిస్తుంది, 2 బిలీవర్స్. అయితే వీళ్ళు ఆ రోజు ఆ 2 ఇమాయు అనే మార్గం నుంచి వెళ్తూ ఉంటే, అది యెరూషలేంకి 7 మైళ్ళ దూరం. అయితే వెళ్తూ ఉంటే ఒకరికొకరు మాట్లాడుకుంటూ యేసు ప్రభు గురించి మాట్లాడారు. ఆమేన్. ఎక్కడైతే యేసు నామం గురించి మాట్లాడబడతారో, ఎక్కడైతే ప్రభు గురించి చర్చిస్తారో అక్కడ ప్రభు ఉంటాడు. ప్రభువారు అన్నారు, ఎక్కడ 2-3 కూడి నా నామంలో ఏకీభవిస్తారో, ఎక్కడ నా గురించి చర్చిస్తారో నేను అక్కడ ఉంటాను అన్నారు. సో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే ప్రభువారు వాళ్ళ మధ్యలోకి వచ్చి కలిసి, మీరు ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగితే వాళ్ళు చాలా బాధతో, అందులో ఉన్న ఒక వ్యక్తి పేరు క్లయోపా, అతను చాలా బాధతో అంటున్నాడు, నువ్వు యెరూషలేంకి కొత్తగా వచ్చావా, నీకేం తెలీదా అని చెప్తూ, ఆయన నజరేయుడైన యేసు గురించి నీకు తెలీదా, ఆయన ఒక మంచి ప్రవక్త, ఆయన గొప్పవాడు, ఆయన అనేక మందిని స్వస్థపరిచాడు, రోగుల్ని బాగు చేశాడు, కుష్టి వాళ్ళని ముట్టుకున్నాడు, మరణంలో ఉన్న వారిని లేపాడు, ఆయన చాలా అద్భుతాలు చేశాడు, ఆయన గొప్ప ప్రవక్త, ఆయనే ఇజ్రాయెల్కి స్వతంత్రం ఇస్తాడు అనుకున్నాం. అంటే ఇజ్రాయెల్ దేశానికి ఆయనే ఒక రాజుగా ఉంటాడు. ఇజ్రాయెల్ని ఈ రోమా బానిసత్వం నుంచి, ఇతర దేశాల బానిసత్వం నుంచి మమ్మల్ని కాపాడి మాకంటూ సొంత దేశాన్ని మాకు ఇచ్చేవాడిగా, రాజుగా, ప్రభువుగా ఉంటాడు అనుకున్నాము. కాకపోతే ఆయన సిలువలో మరణించాడు. ప్రధాన యాజకులు ఆయన అప్పగించి ఆయన సిలువెక్కిచ్చి ఆయన చంపేసి ఇదిగో ఈరోజు 3వ దినం. అయితే ఒక సహోదరు అక్కడికి వెళ్ళిందంట. అయితే ఆవిడ విందంట, ప్రభు అక్కడ ఖాళీ సమాధి ఉంది, ప్రభు లేడని చూసి ఆవిడ పరిగెత్తుకొని వచ్చి చెప్తుంది, నేను ప్రభువుని చూశాను అని సంగతులంతా ప్రభువు గురించిన ప్రతి విషయం వాళ్ళు చెప్తా ఉంటే ప్రభు వాళ్ళతోనే ఉండి అవన్నీ మాటలు వింటున్నారంట. అయితే ఇంకా ఏమన్నారంటే, అక్కడ దేవదూతలు వచ్చారంట, మాలో ఉన్న కొంత సహోదరులు వెళ్ళి అక్కడ దర్శనం చూశారంట, అక్కడ ఆయన సజీవుడై లేచాడు అనే విషయం కూడా చెప్పారంట అని ప్రభుతో A to Z చెప్తున్నారండి. ఇక్కడ వీళ్ళ మాటలు గమనిస్తుంటే ప్రతిది సత్యమే మాట్లాడుతున్నారు, ప్రతి మాట నిజమే. అవును, ఈరోజు కూడా చాలామంది యేసు ప్రభు గురించి చెప్పమంటే చాలా అద్భుతంగా చెప్తారు. ఆయన మార్గము, ఆయన సత్యము, ఆయన జీవము,
పాపాన్ని క్షమించే అధికారం ప్రభువుకే ఉంది. యేసే రక్షకుడు. యేసు నామంలోనే మనం నిత్య జీవం పొందుతాం, పరలోక రాజ్యానికి వెళ్తాం అని చాలామంది మంచిగా వాక్యాన్ని ప్రకటిస్తారు. కానీ ఆ వాక్యంలో శక్తిని మనం పొందుకుంటున్నామా? డూ వి గెయిన్ ద పవర్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? అంటే దేవుని వాక్యాన్ని మనం చెప్పడం వేరు, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం వేరు. ఆమెన్. చాలామంది కాఫీ చాలా బాగుంటుంది, కాఫీ తాగండి, కాఫీ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పడం వేరు, కాఫీని టేస్ట్ చేశాక చెప్పడం వేరు. అలాగే యేసు ప్రభు తిరిగి లేచాడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన మాట్లాడతాడు అని చెప్పడం వేరు. యేసు ప్రభు నాతో మాట్లాడాడు, యేసు ప్రభు నన్ను దర్శించాడు, యేసు ప్రభు నన్ను స్వస్థపరిచాడు, యేసు ప్రభు నన్ను మరణ పడక నుంచి లేపాడు, యేసు ప్రభు నా జీవితాన్ని మార్చాడు, యేసు ప్రభు నా మాటని, నా స్వభావాన్ని మార్చాడు అని చెప్పడం వేరు. మొదటి మాటకి రెండో సాక్ష్యానికి, రెండు సాక్ష్యాలకి తేడా ఏంటంటే, మొదటిది భక్తి, రెండవది శక్తి. మొదటిగా మనం తెలుసు, చేశాడంట, చెప్పాడంట, అన్నాడంట అనేది భక్తి. చేశాడు, నేను చూశాను, నేను సాక్షిని, నన్ను బాగు చేశాడు, ఇదిగో నాతో మాట్లాడాడు అనేది శక్తి. ఈరోజు చాలామంది ఈ రెండు మధ్యలో డివైడ్ అయ్యారు. భక్తిలో ఉన్నారు కొంతమంది, కొంతమంది శక్తిని ఆశ్రయిస్తున్నారు. ఎప్పుడైతే మీరు శక్తిని ఆశ్రయిస్తారో మీరు నిజమైన క్రైస్తవులు. దేవుడు మిమ్మల్ని ఘనంగా వాడుకుంటాడు, బహుగా వాడుకుంటాడు. ఇక్కడ ఈ విషయాలు మరి వీళ్ళు భక్తిని చెప్తున్నారు, జరిగిన సంగతులు చెప్తున్నారు, కానీ వీళ్ళు నమ్మట్లా. వీళ్ళు ఆశ్చర్యపడి ఏదో అలా అంట అని చెప్తున్నారు. అయితే ప్రభువారు వాళ్ళని చూసి ఒక మాట అన్నారు. ఆ మాట మనం ఇప్పుడు వాక్యంలో చదువుదాం. లూకా సువార్త 24వ అధ్యాయము 25వ వచనం 26 వచనాలు ఒక్కసారి మనం ధ్యానిద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం 24 నుంచి 27 వచనాలు చూద్దాం. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలోనూ తన్ను గురించిన వచనములను భావము వారికి తెలిపెను. ఆమేన్. చూడండి, ఇక్కడ ప్రభువారు అంటున్నారు, ఏమంటున్నారు? హౌ స్లో టు బిలీవ్ ఆల్ ద ప్రాఫిట్స్ హ్యావ్ స్పోకెన్. మందమతులారా, అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. అవివేకం అంటే ఫూలిష్నెస్, మందమతులు అంటే స్లో టు హార్ట్, హౌ స్లో టు బిలీవ్. అవివేకం అంటే మూర్ఖత్వం, అన్నీ తెలిసి కూడా నేను నమ్మను. తోమా అంటాడు, ఇన్ని 3.5 సంవత్సరాలు ప్రభువుతో ఉండి అద్భుతాలు, స్వస్థతలు, మరణించిన లాజరుని తిరిగి లేపడం, నాయని గ్రామంలో ఒక స్త్రీ ఉంటే విధవరాలు తన కుమారుని లేపడం, ఇన్ని అద్భుతాలు, స్వస్థతలు చూసి కూడా తోమా అంటాడు, నేను ఆయన గాయాలలో చేయి పెడితే కానీ, ఆయన ఒంటి మీద నేను ఎక్కడైతే మేకులతో పెట్టిన గాయాలు నేను చేతి పెట్టి పరిశీలిస్తే కానీ నేను నమ్మను అన్నాడు. దీన్ని అంటారు మూర్ఖత్వం. మూర్ఖత్వం. చాలామంది మూర్ఖులుగా ఉన్నారు. దేవుడిని నమ్మిన వాళ్ళే అనేక విషయాల్లో మూర్ఖత్వాన్ని చూపిస్తారు. వాళ్ళ వివాహ విషయాల్లో, వాళ్ళ ఉద్యోగ విషయాల్లో, వాళ్ళు ఎంపిక చేసుకునే పనుల్లో, వాళ్ళు తీసుకునే డెసిషన్స్లో మూర్ఖత్వాన్ని చూపించి, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించి, భక్తి చేస్తూ పైకి లోపల శక్తి లేని వారిగా ఉన్నారు. దేవుడు సేవకుల ద్వారా మాట్లాడతాడండి, ప్రసంగం ద్వారా మాట్లాడతాడు. ఆ మాట దేవుడే మాట్లాడతాడు. ఆ మాట నాకు కాదులే, నాకు వాక్యం తెలుసులే, నాకు ఈ మాటలు వినాల్సిన అవసరం లేదు అని అనుకునే వాళ్ళందరూ అవివేకులు, మూర్ఖులు. అలాగే మందమతులు, స్లో టు బిలీవ్. ఎన్నిసార్లు చెప్పినా తాగుడు విడిచిపెట్టు, తాగుడు విడిచిపెట్టు, ఆ చెడు సావాసాన్ని విడిచిపెట్టు, ఆ తప్పుడు సంబంధాన్ని విడిచిపెట్టు అని ఎన్నిసార్లు చెప్పినా మారతానండి, విడిచిపెడతానండి, ఆ తాగడం వదిలేస్తానండి, ఆ బాప్తిజం ఇంకో సంవత్సరం తర్వాత తీసుకుంటానండి, ఇంకో 2 సంవత్సరాల తర్వాత చూద్దామండి అని డిలే, పోస్ట్ పోన్, ఇంగ్లీష్లో అంటారు ప్రొకాస్టినేషన్. అంటే ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయకుండా డిలే చేయడం, ఆలస్యం.
అమృతం విషం అంటారు. ఆలస్యం చేస్తే అమృతం కూడా విషం అయిపోద్దంట. సో ఎంత ఆలస్యం చేస్తారంటే మందమతులు, స్లో. చాలామంది జీవితంలో సక్సెస్ ఆశీర్వాదం పొందలేకపోవడానికి కారణం ఏంటంటే దేవుడు చెప్పిన సమయంలో దేవుడు చెప్పిన మాట వినకపోవడం వల్ల. పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు చెప్తాడు. నువ్వు ఇక్కడికి వెళ్ళు, ఈ పని చేయి, ఇక్కడికి వెళ్ళు, వీళ్ళతో మాట్లాడు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయి, వాళ్ళకి ఈ మాటలు చెప్పు అని చెప్పినప్పుడు మనం చెప్పాలి. వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు నమ్మరేమో, వాళ్ళు నన్ను తప్పుగా ఫీల్ అవుతారేమో అని మనం అనుకుంటే చివరికి వాళ్ళు గనక పాడైపోతే దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. కాబట్టి దేవుడు అంటాడు ఈ పని చెయ్యి అన్నప్పుడు వెంటనే చేయాలి. ఈరోజు దేవుడి మాట మీకోసం ఏంటంటే ఆలస్యంగా, బద్ధకంగా, తర్వాత చూద్దాం, దేవుడి పని కదా ఇప్పుడు కాదులే అని దయచేసి పోస్ట్పోన్ చేయొద్దు. దేవుడు ఏది చెప్తే అది చేయండి. ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయండి, వాక్యం చదవమంటే వాక్యం చదవండి, ఈ పనికి వెళ్ళు అంటే వెళ్ళండి, ఉద్యోగాలకి ఇంటర్వ్యూకి వెళ్ళమంటే వెళ్ళండి. చాలామంది యవనస్తులు ఇంట్లో కూర్చొని ఫోన్లో చూసుకుంటూ షార్ట్లు, అక్కడ చూద్దాం ఇక్కడ చూద్దాం అప్లై చేస్తూ సోమర్లా ఉంటారు. డూ సంథింగ్ విచ్ యూ క్యాన్ డూ. శక్తి లోపం లేకుండా నీకు చిన్న పనో ఏదో పని చేసుకుంటూ నీ అవసరతలు నువ్వు తీర్చుకుంటూ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా నువ్వు జీవించినప్పుడు నువ్వు నమ్మకస్తుడివి. పని చిన్నదా, పెద్దదా, గొప్పదా అని కాదు. నువ్వు యథార్థంగా నీ టైం యూటిలైజ్ చేసుకుంటూ ఉంటే దేవుడు దీవిస్తాడు. ఇక్కడ ఈ రెండు మాటలకు అర్థం ఎందుకు ప్రభువారు చెప్తున్నారంటే ఆల్రెడీ ప్రవక్తల గ్రంథాల్లో అంటే మోషే చెప్పాడు, కీర్తనల్లో రాయబడి ఉంది, జకరియాలో, యెషయాలో, ఇవన్నీ ప్రవక్తల ప్రవచనాలు మెస్సయ్య గురించి రాయబడింది. అంటే నా గురించి రాయబడింది. నేను వస్తాను, నేను శ్రమ పొందుతాను, పొందాక మహిమలోకి వెళ్తాను అని రాయబడింది కదా అని చెప్తూ ప్రభువారు ఆ ఇద్దరు వ్యక్తుల కంట మోషే గురించి, ప్రవక్తల గ్రంథాల గురించి ప్రతిదీ లేఖనాలు తెరిచి ఒక్కొక్కటి చెప్పాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు, ఎలా చెప్పగలిగాడు? బైబిల్ లేదు కదా అంటే యేసు ప్రభువే వాక్యం కాబట్టి. ప్రభువే వాక్యం, నేనే వాక్యం శరీరధారి అయి మన మధ్యలో వచ్చిందంట. సో ప్రభు వాక్యం కాబట్టి ఆయన మొత్తాన్ని చెప్పాడు. చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారంట. ఏంటి ఈయన ఎలా చెప్తున్నాడు, ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ ఎలా తెలుసు, ఈయనకి బాగా తెలిసిన వ్యక్తిలా ఉన్నాడే అని అప్పటికే వాళ్ళ హృదయాల్లో అనుమానం. ఎలా చెప్తున్నాడు, హౌ హీ టోల్డ్, ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది అనే ఆలోచనలో పడ్డారు. ఆ తర్వాత కాసేపటికి సాయంత్రం అయిపోతే వాళ్ళు బతిమాలారంట. బ్రదర్ అని ఉంటారో సహోదరుడా అని ఉంటారో తెలియలే వాళ్ళకి. మాతో కూర్చో భోంచేయి, లేట్ అయిపోయిందని చెప్పి ఒక చోట కూర్చోబెట్టి రాత్రి అయిపోతే ఆహారం పెడితే ప్రభువారంట ఆ రొట్టె తీసి అంటే ఇట్లా విరిచి వాళ్ళకి ఇచ్చారంట. ఆ విరుస్తుండగానే వాళ్ళకి అర్థమైపోయిందంట ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని. ఆ మాట వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ హృదయాలతో గ్రహించారో ఈయన ప్రభు అని, వెంటనే ఆయన వాళ్ళ ముందు నుంచి అదృశ్యమయ్యాడంట. అదృశ్యమయ్యాక వాళ్ళు అనుకుంటున్నారంట, అరే రే మనం ప్రభు గురించి ఇంతవరకు విన్నాం, ఇవన్నీ సంగతులు చెప్పుకున్నాం మనం, కానీ ఆయనే మన మధ్యలో ఉన్నాడు, మనం ఆయన గురించి మాట్లాడుతుంటే ఆయన మన మధ్యలోకి వచ్చేసాడు, మనకి ఎంత బాగా చెప్పాడు ఆయన ఎంతసేపు కూర్చొని, లేఖనాలన్నీ మనకు చెప్పాడు, వాక్యంలో ఉన్న మాటలన్నీ ఎంత స్పష్టంగా చెప్పాడు అని వాళ్ళు అనుకుంటూ ఒక మాట అన్నారు. ఆయన మాట్లాడుచుంటే మన గుండెలు మండుచుండలేదా? ఆమె నాకు ఈ మాట చాలా ఇష్టం అండి బైబిల్లో. ఆయన మనతో మాట్లాడుతుంటే, లేఖనాలు తెరిచి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మన హృదయాలు మండుచుండలేదా? చూద్దాం ఆ మాట. లూకా సువార్త 24వ అధ్యాయము 32వ వచనం. లూకా 24:32 వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఆమేన్. ఇంకొకసారి చదువుదామా? అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఆమేన్. చూడండి, వాక్యం చెప్పినప్పుడు, బోధించినప్పుడు, ఒక సేవకుడు బోధించినప్పుడు నీ హృదయం మండాలి. దేవుని మాట
ప్రకటించినప్పుడు నీలో పాపం ఉంటే అది నువ్వు సరి చేసుకోవాలి. మీకు తెలుసా, మన మనస్సాక్షి సరిగా లేకపోతే దేవుని వాక్యం మన హృదయంలో సూటికి గుచ్చుకుంటుంది. నువ్వు సరిగా లేవు, నువ్వు మారాలి అంటే ఖచ్చితంగా మాట గుచ్చుకుంటుంది. అది ఎందుకు అంటే నువ్వు బాగుపడడానికి. హాస్పిటల్కి వెళ్తామండి, బ్లడ్ టెస్ట్ చేస్తారు. బ్లడ్ టెస్ట్ చేయాలంటే ఏం చేస్తారు? ఒక సూది తీసుకొని మోచేతిలో పొడుస్తారు. నొప్పండి, నేను చూడలేను, నేను తట్టుకోలేను, నాకు వద్దు, ఏదైతే అయింది, నేను ఆ నొప్పి భరించలేను అనుకుంటే మరి బ్లడ్ టెస్ట్ చేయలేరు. మీ ఒంట్లో ఉన్న రోగం బయటపడదు. మన ఒంట్లో ఉన్న రోగం బయటపడాలంటే బ్లడ్ టెస్ట్ చేయాలి. బ్లడ్ తీస్తారు, శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు. మరి అది కొంచెం నొప్పి ఉంటుంది, ఒక 2-3 సెకండ్స్ 5 సెకండ్స్, ఆ తర్వాత మీకేం తెలియదు. కానీ ఆ ప్రాసెస్ వల్ల మీలో ఉన్న ఇన్ఫెక్షన్ ఎంత ఉంది, మీ షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్, మీ బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎంత, అన్నీ తెలుస్తాయి. అలాగే దేవుని వాక్యంలో కొన్నిసార్లు మనం సరిగా లేకపోతే దేవుని మాటలు మనల్ని ఏం చేస్తాయంటే గర్దిస్తాయి, సరి చేస్తాయి, బుద్ధి చెప్తాయి, ప్రేమిస్తుంది, ఆదరిస్తుంది. దేవుని మాట అన్నీ చేస్తుందండి. ఆదరణ ఇస్తుంది వాక్యం, ప్రేమిస్తుంది, గర్దిస్తుంది, బుద్ధి చెప్తుంది, మనల్ని సరి చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ప్రకటించబడినప్పుడు మన హృదయాల్ని సరి చేస్తాడు, సెట్ రైట్ చేస్తాడు. ఆమేన్. మనం ఆహారం తింటే ఇట్లా గొంతులోంచి వెళ్ళి స్టమక్లోకి వెళ్ళినప్పుడు పేగుల్లో, ఇంటెస్టైన్స్లో పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు అని ఉంటుంది. దాంట్లో అది ఫుడ్ సెట్ చేసుకుంటుంది. సెట్ చేసుకొని దాన్ని పీసెస్గా బ్రేక్ చేసి యాసిడ్స్ ఉంటాయి. యాసిడ్స్ ఏం చేస్తాయంటే కరగదీసి ఆ ఫుడ్ని అరిగేలా చేస్తుంది. అదొక ప్రాసెస్. అంతే అలాగే దేవుని వాక్యం కూడా ప్రకటించినప్పుడు మన హృదయ స్థితిని బయటపెడుతుంది, మనల్ని సరి చేస్తుంది. ఇక్కడ ఇద్దరు మాట్లాడుకుంటూ 2 మాటలు నాకు ఇష్టం. మన హృదయాలు ఆయన లేఖనాలు తెరిచి మనకి బోధిస్తున్నాడు. ఈస్ టీచింగ్ అస్. సువార్త నేర్చుకోవాలి, వినాలి. వినుట వల్ల విశ్వాసం కలుగును. ఏం వినడం వల్ల? దేవుని మాటలు వినడం వల్ల. ఆమేన్. ప్రభు మాటలు వినాలి. మొదటిగా మీరు డైలీ అలవాటు చేసుకోండి. మీరు డైలీ కనీసం ఒక అరగంటైన వాక్యం వినండి. వాక్యం వినండి. వినుట వల్ల విశ్వాసం కలుగును, వినాలి. ఆ తర్వాత రెండోదిగా ఆ వాక్యం మీతో మాట్లాడుతూ ఉంటే, ఆ వాక్యం నీ పరిస్థితిని బయటపరుస్తూ ఉంటే నువ్వు ఆ వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఉదాహరణకి, నేను ఎవరు పట్టించుకోవట్లా, నేను అవమానిస్తున్నారు, నీ బాధ ఎవరితో చెప్పుకోవాలో నీకు అర్థం కావట్లా, ఎవరికి చెప్పుకున్నా నేను అవమానిస్తున్నారు, లేదా మాకు ఉన్నాయిలే సమస్యలు, నీ ఒక్కడికే కదా అంటుంటే నువ్వేం చేయాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పాలి. నీ ప్రాబ్లం అంతా నీ హృదయం తెరిచి ప్రభుతో మాట్లాడాలి. ప్రభు ఒక్కడే నీ హృదయ స్థితిని తెలుసుకోగలడు. ఎవరికి ఏం చెప్పినా సరే వాళ్ళు ఏదో కాసేపు సలహా ఇస్తారు, ఓదారుస్తారు, మీ కొరకు ప్రార్థిస్తారు అంటే, కానీ నేను ఎల్లప్పుడూ ఎవ్రీ సెకండ్ నీ లైఫ్లో ప్రతి నిమిషం నిన్ను సరిచేసి, బలపరిచి, ఆదరణ ఇచ్చి, ధైర్యపరిచేది ప్రభు ఒక్కడే. యేసు ప్రభు ఒక్కడే నమ్మదగిన ప్రభు. ఆయన మనుష్యుల్ని నమ్మలేం. మనుష్యుల్ని ఆశ్రయించుట కంటే యెహోవాని ఆశ్రయించుట ఉత్తమము. ఈరోజు నా బంధువే కదా అని నువ్వు నమ్ముతావు, కానీ కొద్ది రోజుల తర్వాత వాడే నేను మోసం చేస్తాడు. మనుషులు డబ్బు ఉంటేనే నీ దగ్గరకు వస్తారు. డబ్బులు అయిపోతే, నీ దగ్గర ఏమీ లేకపోతే నేను ఎవడు గుర్తించడు. మనుషులకి కావాల్సింది పైరూపం, కానీ దేవుడు హృదయం చూస్తాడు. సో మనం గుర్తుపెట్టుకోవాలి, వాక్యం నన్ను బతికించుతున్నది, దేవుని మాటలే నన్ను బతికిస్తున్నాయి. నన్ను ఎవరు ఉన్నా లేకపోయినా నా ప్రభువు నాతో ఉన్నాడు. దేవుని మాట నా జీవితాన్ని సరి చేస్తుంది. ఎంత పై స్థాయిలో ఉన్నా, ఎంత దీవించబడినా, ఎంత హెచ్చించబడినా వాక్యానికి లోబడి ఉండాలి. దేవుని మాటలకి మనం గౌరవించాలి. దేవుని మాటలతో మనం సరి చేసుకోవాలి ప్రతిరోజు. పరిశుద్ధాత్మ దేవుడు అంట, మనం సరి చేసుకుంటా ఉంటే ఆయన కొత్త కొత్త విషయాలు చెప్తాడంట. మనం ఎప్పుడైతే ఒక విషయాన్ని మనం సరి చేసుకోవడానికి సిద్ధంగా లేకుండా, నేను ఇది వినను, ఇది నాకు నచ్చలేదు అని వదిలేసామంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ప్రత్యక్షతలు ఇవ్వడం ఆపేస్తాడు, ఇంకా అక్కడే ఆగిపోతాడు. అందుకే ఆత్మని ఆర్పకుడి అని ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మాట్లాడడం మానేశాడో ఇంక మనకి ఏ ప్రత్యక్షతలు, ఏ దర్శనాలు రావు. పరిశుద్ధాత్మ దేవుని భాష ఏంటో తెలుసా? దర్శనాలు ప్లస్ కళలు. ఒక గొప్ప దైవజనుడు పాల్ యాంగిచ్యూ, డేవిడ్ యాంగిచ్యూ గారు చెప్పారు. సౌత్ కొరియాలో ఒకప్పుడు గొప్ప దైవజనుడు ఆయన. పరిశుద్ధాత్మని భాష ఏంటి?
దర్శనాలు, అలాగే కళలు. సో చాలామందికి తెలియదు విషయం. మీరు గనక దర్శనాలు, కళలు రావాలంటే మీరు వాక్యానికి లోబడాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి. మనం వాక్యానుసారంగా నడుచుకోనప్పుడు అపవాది మనల్ని అటాక్ చేస్తాడు. ఏ వాక్యానికైతే మీరు లోబడరో అదే వాక్యంలో అపవాది మిమ్మల్ని పడేస్తాడు. మీరు ఉదాహరణకి సెల్ ఫోన్ అడిక్షన్లో ఉంటే దేవుడు వాక్యం ఎక్కువ చదువు, ఫోన్ చూడొద్దంటే అదే ఎడిక్షన్, ఫోన్ ఎడిక్షన్లో మిమ్మల్ని పడేసి మీ సమయాన్ని అంతా దొంగలించి మిమ్మల్ని భక్తిలోంచి దిగజారుస్తాడు. కాబట్టి ఇక్కడ ప్రభువారు చెప్తున్నారు, ఇక్కడ వాళ్ళు మాట్లాడుకుంటూ అంటున్నారు, ఆయన మనకి బోధిస్తుంటే మన హృదయాలు మండట్లేదా? దేవుడు ఏదైతే చెప్తాడో ఆ మాట మనం వినాలి. కుడికి కానీ ఎడమకి కానీ తిరగకూడదు. నాట్ లెఫ్ట్, నాట్ రైట్, స్ట్రైట్గా వెళ్ళాలి. చాలామంది పాము స్వభావం కలిగి ఉంటారు. కొద్ది రోజులు పరిగెడతారు ముందుకి, కొద్ది రోజులు వెనక్కి అటు తిరుగుతారు, అటు ఇటు చూస్తూ ఉంటారు, లెఫ్ట్ రైట్ చూస్తారు, కానీ స్ట్రైట్గా దేవుని వాక్యాన్ని విని సూటిగా ముందుకు వెళ్ళరు. దానివల్లే అనేక వ్యక్తుల జీవితాల్లో పొదుగు లేని జీవితం ఉంటుంది. స్పిరిచువల్ లైఫ్లో కొద్ది రోజులు బాగుంటారు, మళ్ళీ కొద్ది రోజులు పడిపోతారు, కొద్ది రోజులు బాగుంటారు, కొద్ది రోజులు పడిపోతారు. దీనివల్ల అనేక మంది భక్తుల్లో దిగజారిపోతున్నారు. మరి మనం వాక్యం విన్నప్పుడు మన హృదయాలు మండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే యేసు ప్రభు మాటకి విలువిస్తారో, యేసు ప్రభు మాట వాక్యానుసారంగా నడుచుకుంటారో వాళ్ళ జీవితంలోనే ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. మీరు వినే ప్రతి మాట విశ్వాసంతో యాక్సెప్ట్ చేయాలి, స్వీకరించాలి. దేవుడు నాతోనే చెప్తున్నాడు, నేను సరి చేసుకోవాలి, సేవకుల ద్వారా నాతో మాట్లాడుతున్నాడు, ఈ ప్రసంగం నా కోసమే. ఎవరైతే ఈ మాటలు నా కోసమే అంటారో వాళ్ళ కోసం అండి ఈ ప్రసంగం. ఎప్పుడైతే నా కోసము ఈ మాటలు అని అనుకుంటారో అప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. ఎప్పుడైతే మీరు నాకు కాదులే, నాకు ఇవన్నీ తెలుసులే, నాకెందుకులే, నాకు ఈ వాక్యం ఎన్నోసార్లు నేను చదివాను అనుకుంటే దేవుడు మీతో మాట్లాడు. శక్తి రావాలంటే మీ భక్తి జీవితం మారాలి. మీరు చేసే ప్రేయర్ టైం, బైబిల్ రీడింగ్ ఖచ్చితంగా మారాలి. మార్చుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మరి ఇంకొక వాక్యం ఉంది, చూద్దాము. గ్రంథంలో ఒక మంచి మాట ఉంది, 23వ అధ్యాయం 29వ వచనం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? ఆమేన్. నా మాట అగ్ని వంటిది కాదా? బండలు పగలగొట్టు సుత్తి వంటిది కాదా? ఇస్ నాట్ మై వర్డ్ లైక్ ఫైర్. హల్లెలూయా. ఇస్ నాట్ మై వర్డ్ లైక్ ఫైర్. నా మాట అగ్ని వంటిది కాదా అని దేవుడు చెప్తున్నాడు. బండలు పగలగొట్టు సుత్తి వంటిది కాదా? దేవుని మాట అగ్ని వంటిది. మనం పరిశుద్ధాత్మ దేవుడి అగ్ని. పరిశుద్ధాత్మ దేవుడు అంటే అగ్ని కదా, ఫైర్. హోలీ స్పిరిట్ గాడ్ ఫైర్. దేవుని మాటకి మనం లోపడితే ఆ అగ్ని, పరిశుద్ధాత్మ కార్యాలు మన జీవితంలో మనం రుచి చూస్తాం. ఆ తర్వాత బండలు పగలగొట్టు సుత్తి వంటిది కాదా? ఆమేన్. అంటే మన కఠినమైన హృదయాల్ని దేవుని వాక్యం పగలగొట్టి సరి చేస్తుంది. విరిగి నలిగిన హృదయం దేవునికి శ్రేష్టమైన బలి. విరిగి నలిగిన హృదయం కలిగి మనం నడుచుకొని జీవిస్తే దేవుని కార్యాలు మన జీవితంలో చూస్తాం. ఎక్కడైతే నువ్వు హృదయాన్ని కఠినపరుచుకుంటావో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయలేడు. మీ జీవితంలో ఏ విషయంలో మీరు హృదయాన్ని కఠినపరుచుకున్నారు? ఎక్కడ మీరు ఆగిపోయి ఉన్నారు? కొన్ని విషయాలు మీకు నచ్చవు బైబిల్లో. కొన్ని మాటలు దేవుడు చెప్తే, దేవుడు సేవకులు చెప్తే మీరు ద్వేషిస్తారు. ఆయన చేయను, నువ్వు ఎన్నైనా చెప్పు, నీ మాట విన్ను, నాకు నచ్చిందే చేస్తాను, నేను ప్రభు నమ్ముతా, వాక్యం చదువుతా, మందిరానికి వెళ్తా, కానీ ఈ విషయంలో మాత్రం నాకు నా ఇష్టమే జరగాలి, నా మాటే నెగ్గాలి అని ఎంతవరకు అయితే నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకుంటావో బ్రదర్, సిస్టర్, అంతవరకు దేవుని కార్యాలు నువ్వు చూడలేవు. అంతవరకు నువ్వు భక్తిలోనే ఉంటావు కానీ శక్తిని ఆశ్రయించలేవు. ఎప్పుడైతే నీ పరిస్థితిని గ్రహించి ఎస్ నేను చేసే తప్పు, నేను ఇలా ఉండకూడదు, నేను మారాలి అని ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతావు, మారాలి అనే ఒక ఆలోచన వస్తుందో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు బలవంతంగా నీ హృదయంలో దూరి నిన్ను మార్చాడు. నువ్వు నోటితో ఒప్పుకొని విశ్వసిస్తే నాకు సహాయం చేయవా పరిశుద్ధాత్మ దేవుడా అంటే ఆయన హెల్పర్గా, సహాయకుడిగా మీకు సహాయం చేస్తాడు. లేదు నేను నాలో పాపం అలాగే ఉంటుంది, నా అలవాట్లు అలాగే ఉంటాయి,
పరిశుద్ధాత్మ దేవుడు నాకు పని చేయాలి నాలో అంటే పని చేయడు. ఆయన మౌనంగా ఉండిపోతాడు. అందుకే వాక్యంలో రాయబడింది, ఆత్మని ఆర్పకుడి, డోంట్ క్వెంచ్ ద హోలీ స్పిరిట్. ఒక అగ్ని అండి మండుతుంది కదా, ఒక మంట మండుతుంటే సడన్గా దాన్ని మీరు ఆర్పేశారనుకోండి, ఆ చుట్టూ ఉన్న ప్రాంతం అంతా చీకటి అయిపోద్ది. కానీ ఆ మంట వెలుగుతూ ఉంది వెలుగుతూ ఉంది వెలుగుతూ ఉంది కంటిన్యూస్గా ఏకదాటిగా రాత్రంతా వెలుగుతూ ఉంటే ఆ చుట్టూ ఉన్న ఆ ప్రాంతం అంతా వెలుగుతో నిండిపోద్ది. అగ్ని మండుతున్నప్పుడే వెలుగుని అది ఇవ్వగలదు. నువ్వు కూడా మండుతూ ఉంటే దేవుని కొరకు నీ వెలుగు ప్రకాశిస్తుంది. బైబిల్లో రాయబడింది, నీ వెలుగు ప్రకాశించనివ్వండి. అనేకులు మీ వెలుగులోకి రావాలి, అనేకులు ప్రభు గురించి నీ ద్వారా తెలుసుకోవాలి. నీ జీవితం ఒక సుగంధ ద్రవ్యంలా ఉండాలి, ఒక మంచి పర్ఫ్యూమ్ వలె ఉండాలి. నీ వెలుగు వెలగాలి, నువ్వు దేవుడి కొరకు మండాలి. అంత్య దినాల్లో మనం ఉన్నాం, అనేక ఘోరాలు జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. పరిస్థితులన్నీ భయంకరంగా ఉన్నాయి. రోజు రోజు ఎంతోమంది మరణాలు, హత్యలు, గొడవలు, దేశం మీద యుద్ధాలు, ట్రేడ్ వార్స్, బిజినెస్ వార్స్ జరుగుతున్నాయి ఈ రోజుల్లో. ప్రభువారు చెప్పిన అవన్నీ జరుగుతున్నాయి. భూకంపాలు వస్తున్నాయి, ప్రతి చోట ఏదో ఒకటి జరుగుతుంది. భూకంపాల మీద భూకంపాలు, యుద్ధాల మీద యుద్ధాలు, ట్రేడ్ వార్స్ జరుగుతున్నాయి. మధ్యలో వాణిజ్య పరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. మీ వస్తువులు మాకొద్దు, మా వస్తువులు మీకొద్దు, మా దేశంలో మీరు రావద్దు, మీ దేశంలోకి మేము రాము, మీకు నచ్చింది మీరు చేయండి, మాకు నచ్చింది మేము చేస్తామని. తర్వాత ఒకవైపు ఇంకోవైపు మత సంబంధమైన గొడవలు. ఇలాంటి పరిస్థితుల్లో మనం దేవుని వాక్యంలో ఎదగాలి. వక్ర జనుల మధ్యలో జ్యోతులు వలెను వెలగాలి. నీ దేవుని మాట అగ్ని వంటిది. దేవుని మాట నీ నోట్లో ఉంటే, నువ్వు హృదయంతో స్వీకరిస్తే, యేసు ప్రభు రక్షకుడని నమ్మితే, యేసుకి సాక్షిగా నువ్వు జీవిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు నేను బహుగా బలంగా వాడుకుంటాడు. రాబోయే రోజుల్లో దేవుడు బహుబలమైన కార్యాలు, నిజంగా శక్తిని ఆశ్రయించేవారు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలని ఎవరైతే కోరుకుంటున్నారో, పరిశుద్ధాత్మ శక్తితో నేను దేవుని పరిచర్య చేయాలి, ఆయన ఆత్మతో నేను నడిపించబడాలి అని కోరుకునే ప్రతి ఒక్కరి మీద దేవుడు ఆయన పరిశుద్ధాత్మని కుమరించిపోతున్నాడు. మాట చేత కాదు, బలం చేత కాదు, కానీ ఆత్మ వలనే కదా. నాట్ బై మై మైట్, నాట్ బై మై పవర్, బట్ ఓన్లీ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. కేవలం దేవుని ఆత్మ వలనే శక్తి రిలీజ్ అవుద్ది. ఆమేన్. ఒక ఇంజన్లో, ఒక పెద్ద ఇంజన్లో నువ్వు ఎప్పుడైతే ఫ్యూయల్ వేస్తావో, ఇంజిన్ ఆయిల్ వేస్తావో, ఆ ఫ్యూయల్ బట్టి ఆ ఇంజన్ రన్ అయ్యి చాలా పవర్ రిలీజ్ చేసి ఆ ఇంజన్ పనిచేస్తుంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఫ్యూయల్ లాంటి వాడు. ఆయన గనక మనలో ఉన్నప్పుడు మనం దేవుని కొరకు వెలుగుతాం, మండుతాం, ప్రకాశిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ అంత్య దినాల్లో క్రైస్తవులు కోరుకోవాల్సింది ఏంటంటే, నాకు పరిశుద్ధాత్మ శక్తి దయచేయి. ప్రభువారు అపోస్తలులకు చెప్పారు, మీరు యెరూషలేంలో వేచి ఉండండి, నా తండ్రి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద దిగి వస్తాడు అన్నప్పుడు వాళ్ళు ప్రేయర్ చేశారు. ప్రేయర్ అనేది ఫ్యూయల్ లాంటిది. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంత శక్తి పొందుకుంటావు. వాళ్ళు చేసిన ఆ ప్రార్థన, ఆ మేడగదిలో ఏక మనసుతో పరిశుద్ధాత్మ కార్యాలు జరిగాయి. ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి. ఎక్కడైతే ప్రార్థన లోపిస్తుందో అపవాది దొరతాడు ఆ ఇంట్లో. ప్రార్థన లేని చోట అపవాది గృహం, ప్రార్థన ఉన్న చోట పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి. ఆమేన్. మరి ఈ సమయంలో మీరు ప్రార్థన చేస్తున్నారా? వాక్యం చదువుతున్నారా? భక్తి చేస్తున్నారా? లేదా శక్తిని ఆశ్రయిస్తున్నారా? పరిశీలించుకుందాం, ప్రార్థన చేద్దాం, దేవునితో ఏకీభవిద్దాం. ఈ సమయంలో మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి దేవునితో కోరుకుందాం, ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు, నన్ను వాడుకో. ఈ అంత్య దినాల్లో నీ కోసం నేను వెలగాలి, నేను అనేక అద్భుతాలు నా జీవితాల్లో చూడాలి అని కోరుకొని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, షార్ట్ ప్రేయర్ చేద్దాం. స్తోత్రం ప్రభువా, వందనాలు యేసయ్యా. మరి ఈ అంత్య దినాల్లో మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా, నీ శక్తిని ఆశ్రయించేవారుగా మమ్మల్ని చేయి. ఎంతమంది అయితే ఈ ప్రేయర్లో నాతో పాటు జాయిన్ అయ్యారో, వినబోతున్నారో ఈ వాక్యాన్ని, ఈ ప్రేయర్లో ఎవరైతే జాయిన్ అయ్యారో యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు వాళ్ళు కేవలం వాక్యం వినువారుగా, ఇష్టానుసారంగా జీవిస్తూ, ఏదో మందిరానికి వెళ్తూ, సినిమాలు చూస్తూ, లోకస్తులుగా ఉండి ఫోన్లు చూసుకుంటూ ఉన్నారేమో. కానీ ఈ సమయంలో అయ్యా నీ చేతిలో వాళ్ళని అప్పగిస్తున్నాను. దయచేసి గొప్ప కార్యాలు జరిగించు పరిశుద్ధాత్మదేవ. నువ్వు మాట ఇచ్చావు, అంత్య దినాల్లో నేను నా పరిశుద్ధాత్మని కుమ్మరిస్తా అన్నావు. నీ పరిశుద్ధాత్మ మా మీదకి వచ్చినప్పుడు మేము భక్తి శక్తితో చేస్తాము. మాలో నామకార్థ స్థితి వెళ్ళిపోద్ది.
గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మా జీవితాల్లో జరుగుతాయి. ఎంతమంది అయితే రోగులుగా ఉన్నారో వాళ్ళని ముట్టి తండ్రి పరిశుద్ధాత్మదేవ నువ్వు స్వస్థపరిచయ్యా. ఎంతమంది అయితే తండ్రి మాట్లాడలేరో, ఎంతమంది అయితే నోటి సంబంధమైన బాధలతో అనారోగ్యాలతో ఉన్నారు వాళ్ళని స్వస్థపరచు. ఎంతమంది అయితే తండ్రి మరి బీపీ, షుగర్, థైరాయిడ్తో అనేక జాయింట్ పెయిన్స్తో బాధపడుతున్నారు, నీ రక్తాన్ని ప్రోక్షించి స్వస్థపరచమని వేడుకుంటున్నాను. నీ రక్తం తండ్రి ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తుంది. పునరుత్థాన శక్తితో పునరుత్థాన రక్తాన్ని తండ్రి ప్రోక్షించి ప్రతి ఒక్కరిని పేరు పేరున బాగు చేయమని కోరుకుంటున్నాను దేవా. అయ్యా మా భక్తి కేవలం తండ్రి మాటలతో కాకుండా క్రియల ద్వారా చూపించే వారిగా చేయదండి. నామంలో ప్రార్థిస్తున్నాను. వాళ్ళందరి మీద పరిశుద్ధాత్మ అభిషేకం దిగునుగాక, గాక, దర్శనాలు చూచుతురుగాక తండ్రి, స్వప్నాల ద్వారా కళల ద్వారా నువ్వు మాట్లాడుదువుగాక. పరిశుద్ధాత్మ భాషలు, లాంగ్వేజెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, దేవుడు మరి దర్శనాల ద్వారా కళల ద్వారా ఈ నేటి నుంచి మీతో మాట్లాడబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. మీ హృదయాన్ని సరి చేసుకొని దేవుని కృపలో నడవండి. దేవుడి దగ్గర ఏ విషయాలైతే మీరు కఠినపరుచుకొని నేను ఇది చెయ్యను, నాకు ఇది వద్దు, నేను వినను అని అన్నారో ఆ విషయంలో దేవుని సమస్త అధికారం ఇవ్వండి. దేవుడి చిత్తానికి లోబడండి. దేవుడు మిమ్మల్ని బహుగా వాడుకుంటారు. ప్రభువా నీ చిత్తానికి లోబడిన ప్రతి ఒక్కరిని నువ్వు దీవించి ఆశీర్వదించే దేవుడివి. దయచేసి నా దేవా నీ గొప్ప కార్యాలు, నీ ఘనమైన కార్యాలు జరిగించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి స్వస్థపరచమని, జీవితాల్లో పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయమని యేసే నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందా? ప్రభు మీతో మాట్లాడారా? అయితే తప్పకుండా మీ స్నేహితులకు, బంధువులకు కూడా ఈ సందేశాలు షేర్ చేసి దైవాశీర్వాదాలు పొందండి. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మును సమస్త విషయములలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.